కొత్తగా సహజీవనం అటువంటి వస్తున్నాయి మేడం. ఏంటి అసలు సహజీవనం అనేది? అంటే పెళ్లిళ్ళ సంస్కృతి పోయి సహజీవన సంస్కృతి వస్తుంది. అది దాటి కూడా చాలా ముందుకు వెళ్ళిపోయారండి. మీ దాకా వచ్చినట్లేరు. అదే అక్కడే ఉన్నారు, చాలా ముందుకు వెళ్ళిపోయారు. ఇప్పుడు సిచ్యుయేషన్షిప్ అంటున్నారు, రిలేషన్షిప్ కూడా దాటిపోయి. ఏం మేడం? సిచ్యుయేషన్షిప్. ఓ కొత్త రిలేషన్షిప్ బట్టి అది ఒకటండి. ఇప్పుడు స్త్రీ పురుషుడు అనేది ప్రపంచంలో రెండే నిజమైన పనులండి. కొంతమంది నా మిత్రుడు కూడా 3 అంటారు అనుకోండి. ఒకటి పిల్లలు కనిపించడం, రెండోది పంటలు పండించడం. ఇవి 2 లేకపోతే ప్రపంచం ఆగిపోద్ది. ఇవి 2 ముఖ్యమైన పనులు అంతే. మూడోది ఇండస్ట్రీస్ లో పనిచేసే వాళ్ళు వస్తువులు ఉత్పత్తి చేయడం, లేకపోతే మీరు ఎట్లా అంటారు. ఇవి లేకపోతే కూడా బతకగలం, తిండి లేకపోతే బతకలేము, పిల్లలు లేకపోతే మానవ జాతి ఎండ్ అయిపోతుంది. సో ఇవి 2 ముఖ్యం. పిల్లలు కనిపించుతున్నారా, తర్వాత పంటలు పండిస్తున్నారా, ఇవి 2 ఉంటే చాలు. మిగిలినవన్నీ మన కోసం చేసుకున్న తమాషా ఇదంతా, మిగిలినంతా. రైట్. సో స్త్రీలు పురుషులు రిలేషన్షిప్ దానికి ఉన్న ప్రథమ అదేంటంటే ఈ మానవ జాతిని కొనసాగించడం, పిల్లలు కనటం. దీనికోసం ఏర్పరచుకున్న వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థ కేవలం పిల్లల్ని కనిపించడం కోసం ఏర్పడలేదు, ఆస్తుల కోసం ఏర్పడింది. అది మనం అర్థం చేసుకోవాలి. పిల్లలు కనిపించడానికి అందరూ ఒక గుంపుగా ఉండి అందరూ పిల్లలుగానే పెంచొచ్చు కదా. బట్ మనకు సొంత ఆస్తులు ఉన్న తర్వాత మన ఆస్తి మన పిల్లలకి ఇవ్వాలనే దాంతో వచ్చింది. సో బట్ మీరు దాని నుంచి కొంచెం వెనక్కి వెళ్తే స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి ఉంటాం అనేది సహజం అండి. పెళ్ళి అనేది మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ. దానికి పెళ్ళనే పేరు పెట్టారా, పెట్టకుండా సహజీవనం చేశారా, 2 ఒకటే. డిఫరెన్స్ ఏం లేదు నా దృష్టిలో అయితే. 2 ఒకటే. యాజ్ లాంగ్ యాజ్ మీ వల్ల ఇంకెవరికి సమస్య లేకుండా మీ పిల్లలకి మీరు జవాబుదారీగా ఉన్నప్పుడు. పెళ్ళి ఎందుకు అంటున్నామంటే పెళ్ళి అనేది ఒక జవాబుదారీతనం ఇస్తుంది పిల్లల పట్ల. బట్ మీరు సహజీవనం చేసి కూడా అదే జవాబుదారీతనం ఉన్నప్పుడు ఎవరికి సమస్య లేదు. ఎందుకంటే ఈ పిల్లలు సమాజానికి సమస్య కాకూడదు. మీ ఇద్దరు కలిసి ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చిన పిల్లల బాధ్యత మీది. వాళ్ళని సరైన పౌరులుగా పెంచాలి. పెళ్లి చేసుకునే పెంచారా, సహజీవనంలో ఉంచి పెంచారా అనేది సమస్య కాదు. ఇంతవరకు నాకు ఇష్యూ లేదు. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే అది కూడా కాదు. అసలు పిల్లలు కనకపోతే అసలు ఏదో ఒక ఇన్స్టిట్యూషన్లోకి, ఒక బంధంలోకి ఎందుకు వెళ్ళాలి అనేది కూడా మొదలైంది. నేను ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్ ఈస్ రాంగ్ ఆర్ రైట్. వాళ్ళు అసలు ఆ మాటకే సిచ్యుయేషన్షిప్ అంటున్నారు, రిలేషన్షిప్ కూడా అనట్లేదు. ఈ సిచ్యుయేషన్కి ఇది కరెక్ట్ అని. పిల్లలు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు, చేయనివ్వండి. మనం ఏదో కుటుంబ వ్యవస్థలు కూలిపోతాయి అది ఇది అనుకోవడం నేను అనుకోనండి. ఏం కూలిపోవు. ఈ చేసేవాళ్ళు ఒక 10% కూడా ఉండరు, 90% మంది ఇందులోనే ఉంటారు. ఈ కుటుంబ వ్యవస్థ ఎంత ఘోరంగా ఉన్నా, దారుణంగా ఉన్నా ఇందులోంచి బయటకు రారు. 70-80% రారండి. ఒక 10% బయటకు వచ్చి కొంచెం డెమోక్రటిక్ గా ఉండాలనుకుంటారు. ఒక 10% ఎక్స్పెరిమెంట్ చేస్తారు. అది ఎప్పుడూ ఉందండి, చేసేవాళ్ళు ఎప్పుడూ ఉన్నారు. మనకు ఊళ్ళల్లో కూడా ఉండేవి. కానీ అంటే మీకు అప్పుడు ఏంటంటే ఒకే పురుషుడు 2-3 సంబంధాలు పెట్టుకోవడం అవన్నీ మనకు పెద్ద ఇష్యూ అనిపించలేదు. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు మీరు పెళ్లి అనేది లేకుండా కలిసి ఉండటం, తిరగటం చాలా మందికి సమస్య కింద కనపడుతుంది. అది సమస్య కానప్పుడు ఇది ఎందుకు సమస్య కావాలని నేను అంటాను. లెట్ దెమ్ ఎక్స్పెరిమెంట్, ఇట్స్ ఓకే అంటాను నేనైతే. ప్రయోగం చేస్తున్నారు, చేయనివ్వండి. తోడు నీడ అనే ఒక ఆర్గనైజేషన్ రాజేశ్వరి గారు అండి, తెలుసు. రాజేశ్వరి ఆవిడ 55+ వాళ్ళకి పెళ్లిళ్ళు చేసేవాళ్ళు, తెలుసు నాకు ఆవిడ. ఆ మేడం ఇలా అడిగితే ఇది లీడ్స్ టు ఎయిడ్స్ అన్నాను. అంతే కదా మేడం? ఒకసారి ఆలోచించండి. సిచ్యుయేషన్షిప్ ఉంది, ఈ సిచ్యుయేషన్ ప్రకారం ఒక అబ్బాయితో ఉంది. కాదండి, అంటే అది తప్పని నేను అంటాను. మీకు తెలుసో లేదో 2005-6లో భారతదేశంలో విపరీతంగా ఎయిడ్స్ కేసులు పెరిగాయండి. అప్పటికి సిచ్యుయేషన్షిప్ లేదు, ఏం లేదు, సహజీవనం కూడా ఈ స్థాయిలో లేదు. బట్ అయినా పెరిగిందిగా. కుటుంబ వ్యవస్థ పదిలంగా పటిష్టంగా ఉన్నప్పుడే పెరిగింది కదా. నేను చాలా గ్రామాలకు వెళ్ళండి. గ్రామాలు మెన్ని చచ్చిపోయారు, ఆడవాళ్ళు మిగిలారు ఎయిడ్స్ తోటి. ఎందుకు? అవన్నీ కుటుంబాలే కదా. కుటుంబాలు పెళ్లిళ్ళు చేసుకుని పిల్లలు కానీ. సో అక్కడ ఏమైందంటే అండి, ఒక బాధ్యత లేని తిరుగుబోతుతనం వల్ల జరిగింది. అంతేకాని పెళ్లి ఉండటం లేకపోవటం కాదు. నేను అందుకే చెప్తున్నాను, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ రెస్పాన్సిబుల్, మీకు మీరు రెస్పాన్సిబుల్ గా ఉండి మీరు ఈ రిలేషన్షిప్ వల్ల పుట్టే పిల్లల పట్ల రెస్పాన్సిబుల్ గా ఉంటే దానికి ఏ పేరు పెడితే ఏంటి అంటాను. పెళ్ళి అంటే ఏంటి, సహజీవనం అంటే. పెళ్ళనే వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడు ఎంత ఎయిడ్స్ వచ్చింది కదా, ఇప్పుడు లేదు. చెప్పాలంటే నంబర్స్ బాగా తగ్గిపోయినాయి. ఎందుకంటే బాధ్యత పెరిగింది, ఎవరికి వాళ్ళకి వాళ్ళ పట్ల బాధ్యత పెరిగింది కాబట్టి తగ్గింది.
ఆవిడ చెప్పింది నిజం, అది నిజం కాదు. ఎందుకంటే 2006లో ఉన్న ఎయిడ్స్ కేసులు ఇప్పుడు లేవు, తగ్గిపోయి, చాలా తగ్గిపోయి. మళ్ళీ రావడానికి అదే చెప్తున్నా, కానీ అది నిజం కాదు అంటున్నా. ప్రయోగంలో రావచ్చేమో అంటే మనం బాధ్యతగా లేనప్పుడు వస్తాయండి. మన పట్ల మనకు బాధ్యత ఉండాలి, మన పార్ట్నర్ పట్ల బాధ్యత ఉండాలి, ఈ రిలేషన్షిప్ లో పుట్టే పిల్లల పట్ల బాధ్యత ఉండాలి. ఇంతవరకు ఉంటే చాలండి, దానికి ఏ పేరైనా ఒకటే నేను అనుకుంటాను.